నేను మీ డాక్టర్ లక్ష్మీ సుచిత్ర, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం మన హాస్పిటల్లో ఏమేం సర్జరీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నామో దాని గురించి తెలుసుకుందాం. మా హాస్పిటల్లో అన్ని రకాల సర్జరీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే అన్ని రకాల అబ్డామెన్ సర్జరీస్ అంటే గాల్ బ్లాడర్కి సంబంధించి, అంటే కొంతమంది గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ రావడం, స్టోన్స్ రావడం, సో వాటికి సర్జరీస్ జరుగుతాయి. తర్వాత లివర్ అంటే కాలేయంలో కొన్నిసార్లు యాబ్సెస్ లాగా, అంటే చీమ్ పట్టడం కానీ, ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, సో ఇలాంటి వీటిని లివర్ యాబ్సెస్ అని అంటాం అనమాట, లేదా లివర్ ఇన్ఫెక్షన్స్. సో అలాంటివి కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే పిత్తాశయంలో ఏదన్నా ఇబ్బందులు ఉన్నా, అంటే ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏదన్నా ఉన్నా వాటిని కూడా సర్జరీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకా ఇంపార్టెంట్గా అపెండిసైటిస్ సర్జరీస్ జరుగుతాయి. తర్వాత హర్నియా సర్జరీస్. హర్నియా అంటే మనకి చాలా ప్లేసెస్లో వస్తుంది. అంబిలికల్ హర్నియా అని, ఇంగ్వైనల్ హర్నియా అని, సో స్పైజిలియన్ హర్నియా, ఎపిగాస్ట్రిక్ హర్నియా, ఇలా చాలా రకాల హర్నియాస్ ఉంటాయి. సో ఈ హర్నియాస్ అన్నిటికీ మనం సర్జరీస్ అనేవి చేయడం జరుగుతుంది మా దగ్గర. ఇంకా ఏంటంటే కొంతమందికి పొట్టలో, అంటే పేగులో పర్ఫరేషన్స్ అవుతూ ఉంటాయి అనమాట, అంటే హోల్స్ పడుతూ ఉంటాయి అనమాట. అది కొన్నిసార్లు అల్సర్ వల్ల కావచ్చు, గ్యాస్ట్రైటిస్ వల్ల కావచ్చు. సో ఇలాంటి కేసెస్లో కూడా మనం ఎమర్జెన్సీలో సర్జరీస్ చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే కొంతమందికి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అని అంటాం, అంటే పేగు మూసుకుపోతుంది అనమాట. పేగు ద్వారం అనేది మూసుకుపోతుంది. అది చాలా కారణాల వల్ల అవుతుంది. అంటే ప్రీవియస్గా ఆపరేషన్స్ చేయడం వల్ల కానీ, లేదా అంటే ప్రీవియస్గా స్పెసిఫిక్గా పొట్టకి ఆపరేషన్ అవ్వడం వల్ల కానీ, లేదా టీబీ వల్ల కానీ, లేదా ఏదన్నా పొట్టలో గడ్డలు పెరగడం వల్ల కానీ, సో ఇలా చాలా కండిషన్స్ వల్ల మనకి ఈ పేగు అనేది మూసుకుపోవడం జరుగుతుంది అనమాట. సో అలాంటి వాటికి కూడా అబ్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎమర్జెన్సీ రిలీవ్ చేసి మళ్ళీ నార్మల్కి కూడా చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఓపెన్ సర్జరీ ఉంటుంది, లాప్రోస్కోపీ సర్జరీ ఉంటుంది అనమాట. సో మన దగ్గర అన్ని రకాల సర్జరీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. తర్వాత మూలద్వారం దగ్గర ఏదైనా ఇబ్బందులు ఉన్నా దానికి కూడా మనకి మన సాంఖ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఎలాంటివంటే ఫిషర్స్ కానీ, పైల్స్ కానీ, అంటే హెమరాయిడ్స్ కానీ, కొంతమందికి ఫిస్చులా ఉంటుంది. సో ఈ ఫిస్చులాస్ కానీ, లేదా కొంతమందికి పెరియేనల్ యాబ్సెస్ అని వస్తుంది. అంటే ఏంటంటే ఆ మోషన్ వెళ్ళే ఏరియా దగ్గర కొంతమందికి అంటే చీము కడుతుందన్నమాట. సో ఇలాంటి చీము కట్టినప్పుడు సర్జరీస్ కానీ, సో ఇలాంటి సర్జరీస్ అవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా బ్రెస్ట్లో సర్జరీస్ ఏదన్నా, లేదా థైరాయిడ్ గ్లాండ్, అంటే గొంతులో కొంతమందికి గడ్డల్లాగా ఉంటుందన్నమాట. థైరాయిడ్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అవ్వడము, లేదా ఆ థైరాయిడ్లో ఏదన్నా గడ్డల్లాగా రావడం కానీ, సో ఇలాంటి వాటికి కూడా థైరాయిడ్ సర్జరీస్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇంకా సుంతి భాగంలో కూడా కొంతమందికి ఫైమోసిస్ అనే ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఫైమోసిస్ అంటే ఇక్కడ ఏదైతే స్కిన్ ఉంటుందో అది వెనక్కి రాకపోవడం అనమాట. సో దీనికి కూడా సర్కంసిషన్ మనం చేస్తాము. సో ఈ సర్కంసిషన్లో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ సర్జరీ అని, లేదా స్టేప్లర్ సర్కంసిషన్ అని చెప్పి. సో ఇలాగ మనకి మన హాస్పిటల్లో అన్ని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇదే కాకుండా హైడ్రోసీల్ కూడా వస్తూ ఉంటుంది అనమాట స్క్రోటమ్ రీజియన్లో, అంటే టెస్టిస్ చుట్టూ. సో దీనికి కూడా మనం ఆపరేషన్స్ చేయొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇందులో ఈ స్క్రోటంలో నీరు చేరడము, లేదా అంటే చీమ్ పట్టడం, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇలాంటివి కూడా మనం ఇక్కడ డిటెక్ట్ చేసి అప్పటికప్పుడు సర్జరీ కూడా చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా కొంతమందికి కాళ్ళల్లో వాపులు రావడం, ఇలాంటివి కూడా వస్తుంటాయి. అంటే నడుస్తుంటే నొప్పులు రావడం కానీ, కాళ్ళల్లో వాపులు రావడం, లేదా మెయిన్గా కంప్లైంట్ ఏముంటుందంటే కాళ్ళ దగ్గర స్కిన్ అనేది నల్లగా మారిపోయి ఇచ్చింగ్, అంటే దురద రావడము, సో ఇలాంటివన్నీ కంప్లైంట్స్ ఉంటాయి అనమాట. సో ఇలాంటి వాళ్ళకి వారికోస్ వీన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో మన దగ్గర వారికోస్ వీన్స్కి కూడా సర్జరీ అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఈ వారికోస్ వీన్స్కి మనకి 2 రకాల సర్జరీస్ ఉంటాయి. ఒకటి ఓపెన్ సర్జరీ, ఒకటి లేజర్ సర్జరీ. సో ఈ 2 రకాల సర్జరీస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కొంతమంది అల్సర్స్తో వస్తారు, అంటే ఏంటంటే పుండ్లు అనమాట, కాళ్ళ మీద, చేతుల మీద పుండ్లతో వస్తారు. సో ఇలాంటి పుండ్లు కూడా చాలా
రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే ఒక్కొక్క రకమైన పుండు ఒక్కొక్కలా ట్రీట్ చేయాలి. అన్ని పుండ్లు అంటే అన్ని పుండ్లకి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదన్నమాట. ఇప్పుడు డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి యూజువల్గా కాళ్ళల్లో పుళ్ళు అనేవి ఎక్కువ పడుతుంటాయి అనమాట. సో అలాంటి వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రాఫిక్ అల్సర్స్ అంటాము, వీనస్ అల్సర్స్ అంటాం. సో ఇలా అల్సర్స్ అనేవి అంటే ఈ పుళ్ళు అనేవి చాలా రకాలుగా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్, అంటే ఆ ట్రీట్మెంట్ కూడా డ్రెస్సింగ్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సింగ్స్ ఉంటాయన్నమాట మనకి. హైడ్రోస్ డ్రెస్సింగ్స్ అని, కొల్లాయిడ్ డ్రెస్సింగ్స్ అని, యాంటీబ్యాక్టీరియల్ డ్రెస్సింగ్స్ అని. సో ఇలా చాలా రకాల, అంటే వాక్యూమ్ నెగిటివ్ ప్రెషర్ డ్రెస్సింగ్స్ అని. సో ఇలాంటి చాలా రకాల డ్రెస్సింగ్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో అకార్డింగ్ టు ద పేషెంట్, అంటే పేషెంట్ రోగాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత బర్న్స్కి కూడా చాలామంది ఏమవుతుందంటే చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ బర్న్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ బర్న్స్కి కూడా మనకి డ్రెస్సింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే డిపెండ్ అపాన్ ద పర్సంటేజ్ ఆఫ్ ద బర్న్స్, అంటే ఎంత పర్సెంట్ బర్న్ అయ్యింది అన్న దాన్ని బట్టి రకరకాల, అంటే ఒకటి ఎంత పర్సంటేజ్ అయ్యింది, ఇంకా ఎంత డీప్ అయ్యింది, ఈ రెండింటి దాన్ని బట్టి డ్రెస్సింగ్స్ అనేవి కూడా, ట్రీట్మెంట్ అనేది కూడా మారుతూ ఉంటుంది అనమాట. సో ఇలా బర్న్స్కి కూడా మన దగ్గర స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదే కాకుండా బ్రెస్ట్లో కూడా చాలా మందికి గడ్డల్లో రావడం కానీ, చీమ్ పట్టడం కానీ, సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటికి కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాము. ఇవే కాకుండా కిడ్నీలో స్టోన్స్ ఉండడం కానీ, లేదా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, సో ఇలాంటి వాటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో మన సంఖ్య హాస్పిటల్లో డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అంటే ఓపెన్ సర్జరీస్ కానీ, లేదా లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ, లేదా లేజర్ సర్జరీస్ కానీ, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సింగ్స్ కూడా మనం ఇక్కడ చేయడం జరుగుతుందన్నమాట. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి, ఏదైనా సర్జరీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.